రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి మాకు విజయాన్నిచ్చిన దేవా, హృదయమార మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. తండ్రి, ఈ దినమంతటిలో కూడా మేము ఏ ఏ విషయాలలో అయితే తప్పిపోతూ వస్తూ ఉన్నామో, మిమ్మల్ని దుఃఖపెట్టినామో, మీకు ఆయాసకరముగా జీవిస్తూ వస్తూ ఉన్నామో, దయచేసి రాత్రికాల సమయంలో ఒక్కసారి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. తిరిగి మమ్మల్ని సమకూరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా కొరకే మరణించినారు తండ్రి, శ్రమ పొందినారు, సమాధి చేయబడ్డారు. మీరు తిరిగి లేచుట ద్వారా మాకు అనుగ్రహించినటువంటి అత్యధిక విజయాన్ని బట్టి వందనాలు తండ్రి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించును అన్న మాటను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈనాడు మేము నిత్యం మాకు ఎదురయ్యేటువంటి కష్టాలలో, మా బాధలలో, మా దుఃఖాలలో ఎప్పుడైతే తండ్రి మీకు మొర పెట్టగానే అది మేము ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా సరే మమ్మల్ని విడిపించే దేవుడవుగా, మా ఆపదలలో మాకు సహాయకుడుగా ఉన్న తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారు ఈనాడు ఎలాంటి ఆపదలలో ఉన్నా, అప్పుల బంధకాలలో ఉన్నా, ఆర్థిక సమస్యలు గుండా ఉన్నా, కుటుంబంలో పరిస్థితులన్నీ చేజారిపోతున్న సమయాలలో తండ్రి, వారి ఆపదల నుంచి వారికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఈ రాత్రికాల సమయంలో మీరు అనుగ్రహిస్తూ రారా. ఈనాడు తండ్రి అబ్బా అని మొరపెట్టుకునే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మా శత్రువుల విషయమై మాకు విజయాన్ని అనుగ్రహించండి దేవా. వారి కుట్రలు, వారి యొక్క కుతంత్రాల నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి. మాకు విజయాలను అనుగ్రహించండి తండ్రి. ఎందుకంటే నిత్యం మేము ప్రార్థిస్తున్న దేవుడు గొప్ప దేవుడు తండ్రి, విజయాన్ని అనుగ్రహించే దేవుడవు తండ్రి, మా సమస్యల మీద అధికారం కలిగిన దేవుడవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా. ఈనాడు మా యొక్క అనారోగ్య సమస్యల నుంచి, మా యొక్క అప్పుల భారాల నుంచి, వడ్డీల నుంచి మమ్మల్ని విడిపించి మాకు శాంతి, నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మేము ఎదుర్కొంటున్నటువంటి సాతాను దుష్ట శక్తుల ప్రభావాల నుంచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరే మమ్మల్ని తప్పించండి తండ్రి. అలసిపోయిన మా దేహాలకు సుఖాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రార్థిస్తున్న మేము రేపటి దినాన్ని చూసే కృపను మాకు మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డల యొక్క పడకల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణను అనుగ్రహిస్తూ రండి దేవా. వారి యొక్క గృహాల చుట్టూ తండ్రి మీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచుతూ రండి తండ్రి. ఆనాడు యోబుకు కలిగిన సమస్తానికి కూడా కంచవేసి మీరు కాపాడిన దేవా. మీ చిత్తమైతే రాత్రికాల సమయంలో ఎవరైతే యోబు వలె మీకు యథార్థంగా మీ దృష్టికి తండ్రి నమ్మకంగా జీవిస్తున్నారో అట్టి బిడ్డలను కాపాడుతూ రారా తండ్రి. దేవా, మీ చిత్తమైతే రేపు మీ పాదముల వద్ద సాగిలపడే విధంగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఈ దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి పనిలో కూడా మీరు మాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే తండ్రి ఈ యొక్క పనులు ముగించుకోలేక ఎవరైతే ఈనాడు దుఃఖంలో ఉన్నారో మీ చిత్తమైతే రేపు మరలా వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ఈ రాత్రి కాలంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి యొక్క దుఃఖాలు, వారి యొక్క శ్రమల నుంచి వారిని విడిపించి వారిని ఆశీర్వదించి కాపాడుతూ రండి దేవా. ప్రతి దినం, ప్రతి క్షణం అనేక మంది అనేక రకాల భయాల చేత అసలు ఏ క్షణం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు తండ్రి. మీరే వారి యొక్క భయాల నుంచి వారిని విడిపిస్తూ రండి తండ్రి. ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రతి దినం కూడా రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల నమ్మకాన్ని బట్టి వారి జీవితాలలో కార్యం చూచుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టకాలమందు మొర పెట్టినప్పుడు తండ్రి వారిని విడిపించిన దేవా. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడుగా ఉన్న మీరు ఈనాడు మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రను అనుగ్రహిస్తారని కూడా నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.